సో ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫార్ములాని అప్లై చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఇంటూ e పవర్ x స్క్వేర్ ఇంటూ dx ఉందనుకోండి. ఇది వచ్చేసి ఏ ఫార్మాట్ లాగా ఉందంటే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ x. సో ఈ ఫంక్షన్ g ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ ఉంది ఇక్కడ. ప్రీవియస్ కేసులో మనం f ఆఫ్ x f డాష్ x చూసాము. ఇక్కడ f ఆఫ్ g ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ సో ఇలా ఉందనుకోండి. సో డైరెక్ట్ రాయొచ్చు మనము ఇంటిగ్రేషన్ ఆఫ్ ft ఇంటూ dt వేర్ t ఈక్వల్ టు g ఆఫ్ x. సో ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేశారనుకోండి. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫంక్షన్, సో ఫంక్షన్ వచ్చేసి ఏంటి f. సో f ఫంక్షన్ వచ్చేసి ఏంటి e. సో e పవర్ e అనేది f ఫంక్షన్. సో x స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని g ఆఫ్ x అనుకుంటున్నాను. సో ఇక్కడ g ఆఫ్ x ఈక్వల్ టు ఏంటి x స్క్వేర్. సో మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే g డాష్ వచ్చేసి ఏమొస్తుంది 2x వచ్చింది. సో కాబట్టి వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ సో f ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ x ఫార్మాట్లో ఉంది. ఈ వాల్యూ వచ్చేసి ఏంటి e పవర్ x స్క్వేర్. సో g డాష్ x వాల్యూ వచ్చేసి ఏంటి 2x. సో కాబట్టి ఇలా ఉందనుకోండి, డైరెక్ట్ మనం ఏం రాయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ t లాగా రాసేయచ్చు. సో కాబట్టి డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి ఈ ప్రొసీజర్ అంతా చేసేది ఉండదు, డైరెక్ట్ సొల్యూషన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ t ఇంటూ dt. సో వేర్ t ఈక్వల్ టు x స్క్వేర్. సో t అంటే ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ g ఆఫ్ x ఫంక్షన్. సో కాబట్టి డైరెక్ట్ e పవర్ x యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ సేమ్ అదే వస్తుంది కాబట్టి e పవర్ t వస్తుంది. e పవర్ t అంటే ఏంటి t వాల్యూ x స్క్వేర్. సో e పవర్ x స్క్వేర్ ప్లస్ c. సో ఈ మెథడ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ఈ మెథడ్ నుంచే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ఇంటూ కాస్ e పవర్ x ఉంది, కాస్ ex ఉంది. సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఫంక్షన్. సో f ఆఫ్ x ఫంక్షన్ వచ్చేసి కాస్ వస్తుంది, g ఆఫ్ x ఫంక్షన్ వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ e పవర్ x వస్తుంది. సో కాబట్టి ఏం చేయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ t రాయొచ్చు. అంటే ఏం రాస్తున్నాము ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t ఇంటూ dt. సో ఇక్కడ f ఆఫ్ ఫంక్షన్, సో దీని లోపల g ఆఫ్ x e పవర్ x ఉంది. e పవర్ x యొక్క డెరివేటివ్ ఏంటి అగైన్ e పవర్ x. సో కాబట్టి g డాష్ x కూడా ఇక్కడే ఉంది. సో కాబట్టి డైరెక్ట్ నేను ఇది రాసిస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ సైన్ t. సో t ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తాము e పవర్ xతో రీప్లేస్ చేస్తాను. సో ఫైనల్ సొల్యూషన్ సైన్ e పవర్ x ప్లస్ c. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x డివైడ్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ x ఇంటూ dx ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఇక్కడ t ఆర్ g ఆఫ్ x. సో ఫర్ ఎగ్జాంపుల్ t, దాన్ని ఏమనుకుంటా అంటే g ఆఫ్ x అనుకుంటున్నాను. g ఆఫ్ x ఈక్వల్ టు ఏమనుకోవచ్చు మనము సైన్ x అనుకోవచ్చు, సైన్ x అనుకోవచ్చు. సో సైన్ x అనుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి ఏమొస్తుంది ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ సో dt వస్తుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ, సో f ఆఫ్ x ఏమో సో 1 డివైడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. g ఆఫ్ x ఈక్వల్ టు ఏంటి సైన్ x. సో కాబట్టి g ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి ఏమొస్తుంది g ఆఫ్ xని డిఫరెన్షియేషన్ చేస్తే వాల్యూ g ఆఫ్ x g డాష్ x ఈక్వల్ టు కాస్ x వస్తుంది. సో ఆల్రెడీ న్యూమరేటర్లో కాస్ x టర్మ్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయొచ్చు మనం దీన్ని, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dt డైరెక్ట్ రాసేయచ్చు. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ t స్క్వేర్ అంటే ఫార్ములా వచ్చేసి ఏంటి tan ఇన్వర్స్ ఆఫ్ t. సో t ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను t ఈక్వల్ టు ఏంటి ఇక్కడ t ఈక్వల్ టు సైన్ x. సో కాబట్టి సో tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ x ప్లస్ c.